హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీకర్ తన భర్త అని చెప్పేసి అక్షయ తెలుసుకుంటుంది కదా అవని ద్వారా. కూర్చోండి సార్ అని చెప్పేసి ఈ విధంగా అని అక్కడి నుంచి అక్షయ వెళ్ళిపోతుంది. ఇక అక్షయ వెళ్ళిపోయిన తర్వాత అవని ఈ విధంగా అంటూ ఉంటుంది, అక్షయకు నిజం చెప్పాను, నువ్వు నా భర్త అని చెప్పేసి నిజం చెప్పానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే శ్రీకర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అయినా అంత సాహసం ఎలా చేసి తనని కాపాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, తనని కాపాడపోతే తన ప్రాణాలు పోయేది. అయినా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అలా చేస్తారు కదా. అయినా అక్షయం చూస్తుంటే మన బిడ్డలాగా అనిపిస్తుంది. అదే సిచ్యువేషన్లో అక్షయ మన కూతురైతే ఎంత బాగుండేది అని చెప్పేసి శ్రీకర్ ఈ విధంగా అక్షయ్ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపేమో వేదవతి ప్రసాదం చేయాలని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మవారు నాకు పరీక్ష పెట్టింది అనుకుంటాను. అవన్నీ చేద్దామని సుజాత తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అవన్నీ మాత్రం చెయ్యి కాల్చుకొని ఉంది. ఇక తప్పదు కదా, నేనే కదా ఈ ప్రసాదం చేయాల్సింది. అసలు ఈ ప్రసాదం చేయాలంటే ఇప్పుడు నాకు నా శక్తి కూడా ఉపయోగించట్లేదు. కాకపోతే అమ్మవారి ప్రసాదం చేయాలని అమ్మవారు ఇలా నాతో ఇలా చేయిస్తుందేమో. ఎలాగైనా ప్రసాదం చేయాలి. అయినా ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ప్రసాదరావు అంటుండగా, తప్పదండి, ఎలాగైనా సరే అమ్మవారి ప్రసాదం చేసి తప్పకుండా అమ్మవారికి ఇక పెట్టాలని చెప్పేసి అంటుంది. మీరు వెళ్ళండి, నేను ప్రసాదం చేస్తానని చెప్పేసి వెంటనేసరికి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాదం చేద్దామని అలా వంగసరికి కింద పడిపోతుంది. గట్టిగా అరేసరికి ప్రసాదరావు వచ్చి పైకి లాబడతారు. ప్రసాదం చేసే వీలు నీకు లేదు, చేసే శక్తి కూడా నీకు లేదు అని చెప్పేసి ఈ విధంగానే వెంటనే గుడి దగ్గర అందరు కలిసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అసలు ప్రసాదం చేస్తారో చేయరో, అంతేకాకుండా ఇదంతా చూస్తుంటే ఏదో జరిగేలా అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వేదవతిని తీసుకొని ప్రసాదరావు వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు. ప్రసాదం చేసే వీలు లేదు, ఈ ఏడు ప్రసాదం చేసే శక్తి కూడా లేదని చెప్పేసి అంటుండగా అప్పుడు అందరూ షాక్లో ఉండిపోతారు. అయినా ఈ ఏడు ప్రసాదం చేయకపోతే మా పంట పొలాలు ఏమవుతాయో ఏంటో, అవన్నీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అవన్నీ చేయి కలుచుకుంది. ఇదంతా చూస్తుంటే ఏదోలా ఉంది. అప్పుడు సుజాత అనుకుంటుంది, అసలు అవన్నీ చేయి కాల్చుకోకుంటే ప్రసాదం చేసి అత్త చేతుల మీదుగా ముక్కు పుడుక అందుకునేది అవనీలా ఎందుకు చేసిందో ఏంటో అని చెప్పేసి అనుకుంటుండగా చెట్టు దగ్గరుండి ఇక అన్నీ వింటూ ఉంటుంది అక్షయ. నావలే కదా మేడం ఇవాళ ప్రసాదం చేయలేకపోయిందని చెప్పేసి అంటుండగా అప్పుడు ఇక మీ వంశాంకులు, మీ జాతకం కలిగి ఉన్న వాళ్ళు ప్రసాదం చేయడానికి ముందుకొచ్చినప్పుడే ఏరువాక సాగుతుందని చెప్పేసి ఊరి వాళ్ళు అంటూ ఉండగా అప్పుడు శౌర్య విధంగా అంటుంది, ప్రసాదం నేను చేస్తాను, ఇక నుంచి నేనే చేస్తానని చెప్పేసి అంటుండగా పెద్దరాజు మీ అమ్మ కూడా ఇలాంటి బిల్డప్ మాటలు మాట్లాడది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు ఇక వేదవతిని చూసి అందరూ షాక్లో ఉండిపోతారు కదా. ప్రసాదం చేయలేదని చెప్పేసి పరిస్థితులలో ఆలోచిస్తుండగా అప్పుడు వెంటనే అక్షయ నిర్ణయం తీసుకొని ఇక ప్రసాదం చేయడానికి వెళ్తుంది. అప్పుడు మనసులో మొక్కుకుంటూ ఉంటుంది అమ్మవారికి, అమ్మ ప్రసాదం చేసే ఏజీ కాదు, అసలు ప్రసాదం ఎలా చేస్తానో నాకు కూడా తెలియదు, ఇక నీకు మొక్కుతున్నాను తల్లి, ఎందుకంటే మేడం నా వల్లే కదా ఇప్పుడు ప్రసాదం చేయకుండా ఆగిపోయింది, అందరు కలిసి మేడాన్ని అంటున్నారు, అందుకే ప్రసాదం ఎలా చేయాలో నువ్వు నాకు దారి చూపించు తల్లి అని చెప్పేసి ఇలా మొక్కేసరికి అమ్మవారి కటాక్షం వెంటనే అక్షయకు దొరికేస్తుంది. అమ్మవారి రూపంలో అక్షయ ప్రసాదం చేస్తూ ఉంటుంది. అమ్మవారి స్వరూపంలాగా వచ్చి అమ్మవారే తన ప్రసాదాన్ని అక్షయ రూపంలో చేస్తుండగా ఈలోపు అవని చుట్టూ చూస్తూ అక్షయను పిలుస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు అక్షయ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. కానీ అక్షయ మాత్రం అమ్మవారి రూపంలో ఉండి ప్రసాదం చేస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు అక్షయ అని చెప్పేసి ఈ విధంగా పిలుచుకుంటూ వస్తుండగా ప్రసాదం చేసరికి అమ్మవారు అక్షయ రూపంలో వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే అక్షయ ప్రసాదం తీసుకొని అవని దగ్గరికి వస్తూ ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళావు అక్షయ్ అని చెప్పేసి అంటుండగా, ప్రసాదమా? ఏ ఎవరు చేశారు? నేనే చేశాను మేడం. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. లేదు మేడం, ప్రసాదం నేనే చేశాను. నో, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం మేడం, ప్రసాదం నేనే చేశాను. ఈ ప్రసాదం మామూలు ప్రసాదం కాదు, మహజ్జాతకం కలిగున్న వాళ్ళే ప్రసాదం చేస్తారు. అత్తయ్య లేకుంటే నేనన్నా చేసేవాను. అది ఎవరు చేస్తే కుదరని ప్రసాదం అమ్మవారి స్వరూపంతో ప్రసాదం చేయగలరు, కానీ నేను మాత్రం చేశాను. అది ఎలా అంటావా? ఇక నాకు అమ్మ మాత్రమే తెలుసు. ఆ అమ్మను స్మరిస్తూ ప్రసాదం ఎలాగైనా చేయాలే. అవని మేడం, ఎలాగో ఎవరి ముంగట తల వంచొద్దని అమ్మవారిని మొక్కుకున్నాను. అమ్మవారి చేతుల మీదుగా ఇప్పుడు నేను ప్రసాదం చేయించాను. ఇక మీరు ఈ ప్రసాదం తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి మేడం. ఏంటి, నేనా? అవును మేడం, మీరే పెట్టాలి. ఎందుకంటే నా వల్ల అన్ని మాటలు పడ్డారు కదా, అందుకే ప్రసాదం తీసుకెళ్ళి మీరే పెట్టండి. అయినా అమ్మవారి జాతకం అసలు అక్షయ్ ఎలా చేసింది ప్రసాదం అర్థం కావట్లేదని చెప్పేసి అవని ఆలోచిస్తుంటుంది. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను, ప్రసాదం నేను చేసిందని మీరు మాత్రం చెప్పకండి. మీరే చేసిందని అక్కడ అందరికీ చెప్పండి. నువ్వు ప్రసాదం చేసి నేనని చేసిందని అబద్ధం చెప్పను. ప్లీజ్, నా మీద ఒట్టే మేడం, మీరే ప్రసాదం చేసిందని అందరికీ చెప్పండి అని చెప్పేసి అవని చేతిలో ప్రసాదం పెడుతుంది. ప్లీజ్, ఇక మీరు వెళ్ళండి. అసలు అక్షయ ప్రసాదం ఎలా చేసింది, సాధ్యం ఎలా అయిందని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్షయ ప్రసాదం పెట్టిన తర్వాత అవని ప్రసాదం తీసుకొని వెళ్తుండగా, అదిగో అవనమ్మ గారు ప్రసాదం చేసుకొని వస్తున్నారని చెప్పేసరికి అప్పుడు నిహారిక, శౌర్య అందరూ షాకింగ్గా చూస్తుండగా ఈలోపు వేదవతి కుటుంబం సంతోషపడుతూ ఉంటారు. అయినా అవని ప్రసాదం చేసుకొని వచ్చింది తనకంటూ సాధ్యమైందే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును, అవని అమ్మవారి దగ్గర ఉంటేనే అదొక ఆనందం అని చెప్పేసి ఊరి వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అయినా అవనికి సాధ్యమైంది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పేసి ఈ విధంగా అవనిని పొగుడుతూ ఉంటారు. ఈలోపు ఇక అయినా అవని చేసిందని నమ్మకమేముంది, ఏదో మీద మీద చేయొచ్చని చెప్పేసి నిహారిక అంటుండగా, ఈలోపు నీకు కుళ్ళు కదా నా చెల్లి ప్రసాదం చేసిందని చెప్పేసి అంటూ ఉండగా, అయినా ఇది కూడా ట్విస్టే. అబ్బా, వెంటనే అక్షయ వచ్చి నిజమే అండి, అవని మేడమే ఈ ప్రసాదం చేసిందండి, అబ్బా ఇక నువ్వే చెప్పాలే అని చెప్పేసి ఈ విధంగా శౌర్య అంటూ ఉంటుంది. నిజమండి, అమ్మవారి ప్రసాదం ఇక అవని మేడమే చేసింది, ప్రామిస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజంగా అమ్మవారి ప్రసాదం చేసిందని మీరంటున్నారు కదా అత్తయ్య, అసలు అమ్మవారి ప్రసాదం అది అవని చేసిందని నమ్మకం లేదు. ఒకవేళ అమ్మవారి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ రుచి ఏందో తెలుస్తుంది. ఒకవేళ అవని చేయలేదనుకో, అప్పుడు ఎలాంటి శిక్ష వేస్తారని చెప్పేసి నిహారిక అడుగుతూ ఉంటుంది. అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత ఊరి వాళ్ళందరూ చూస్తారు కదా, ఒకవేళ తేడా జరిగితే ఇక ఎప్పటికీ అవని ప్రసాదం